సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎల్కతుర్తి మండలం చింతపల్లి గ్రామం గులాబీమయంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 10 లక్షల మందితో ఈ సభ జరగబోతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. తెలంగాణలో దారులన్నీ హన్మకొండ ఎల్కతుర్తి వైపే. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ శ్రేణులు అహర్నిశలు కష్టపడి చివరి ఘట్టానికి తీసుకొచ్చారు. సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. అందుకు సభా వేదికను సర్వం సిద్ధం చేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ మరో కళాఖండం రూపొందించాడు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా వెండి పోగులతో ప్రత్యేకమైన శాలువా తయారు చేశాడు. సిరిసిల్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆర్డర్ మేరకు చేనేత కార్మికుడు హరిప్రసాద్ గులాబీ వస్త్రంపై కేసీఆర్ చిత్రం, బీఆర్ఎస్ రజతోత్సవ చిహ్నాలతో పెద్ద శాలువాను రూపొందించాడు. 5 రోజులు శ్రమించి వెండి దారాలతో కేసీఆర్ ముఖ చిత్రం, వరంగల్ కాకతీయ కమాన్, సిల్వర్ జూబ్లీ లోగో రెండు వైపులా వచ్చేలా 32 గ్రాముల వెండి దారాలతో 2.5 మీటర్ల పొడవు, 46 ఇంచుల వెడల్పుతో శాలువాను రూపొందించాడు. ఈ వెండి దారాలతో నేసిన విశేష శాలువాను వరంగల్ సభలో కేసీఆర్కు జిందం చక్రపాణి అందించనున్నారు.